యమునారాణి గారు హాయిగా చలాకీగా మీకు కావాల్సినట్టు మీరు సాగించుకున్నారు జీవితం. అవును. మీకు అత్యంత బాధ పెట్టిన సంఘటన ఏమిటి లేక విషయం ఏంటి మీరు మొత్తం జీవితంలో? నా తల్లి పోతే కూడా నేను ఏడవలేదు. తల్లికి ఏజ్ అయింది, హెల్త్ ఆరోగ్యం అనారోగ్యంతో ఆవిడ పోయారని. నా బ్రదర్ పోయినప్పుడు నేను పడ్డ బాధ ఎట్లా అంటే, నా డిప్రెషన్ 6 months నేను కదలలేదు. నా కంటి నీళ్లు ఎప్పుడు నేను కళ్ళ నీళ్ళు కార్చి నేను ఏడ్చింది. వాడు వెళ్ళిన రోజు నుంచి 6 నెలలు పిల్లలు నన్ను అలాంటి ఒక మెంటల్ దీనికి నన్ను వెళ్ళనివ్వకుండా చేసింది నా పిల్లలు. లేకపోతే నేను ఏ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉండేదని. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు పోతాడని. ఎప్పుడైనా చెప్తే మాట వరుసంగా అనేదాన్ని, ముందు నేను పోతానరా తర్వాత నువ్వు పో అనేదాన్ని. వాడిపోయి నేను ఉన్నానంటే ఈరోజు కూడా చెప్తున్నాను, అది నా దురదృష్టం అంతే. వాడిని పోగొట్టుకుని అందులో మిమ్మల్ని అలా పువ్వులో పెట్టి పువ్వులో మాత్రం కాదు, వాడు ఎలా పెట్టుకున్నాడంటే వాడి ఇంక నా జన్మల జీవితంలో చెప్పలేను, ఎవరికి దొరకడు అటువంటి అన్నదమ్ముడు. యమునారాణి గారికి లైఫ్ లాంగ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ వాయిస్ ఎవరు అని అడిగితే ఒక్కరి పేరు ఏమైనా చెప్పగలుగుతారా? నాకు ముఖ్యంగా చెప్పానంటే, పాట వింటే వీళ్ళ పాటే వినాలనేది నాకు లతా మంగేష్కర్. నేను ఇంకా ఏది చెప్పలేను. ఈరోజు కూడా నేను సీడీ వేసుకుని ఆవిడ పాటలే. ముందు యమునారాణి గారు మీకు ఇంకా పాడాలని ఉంది అని కానీ మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి ప్రస్తుతం జీవితం గురించి? ఈ బాధలంతా లేదు నాకు. ఏంటి, ఇంకా మనం అది పాడాలి, పిచ్చి పట్టిపోయినట్టు ఇంట్లో కూర్చోకూడదు, స్టేజ్ మీదకి వెళ్ళి పెర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ఎవరైనా పిలవరా మనల్ని మళ్ళీ పాడడానికి, ఇలాంటి ఆలోచనలు నాకు లేనే లేవు. పాడినంత వరకు చాలు, తీసుకున్న పేరు తీసుకున్నంత వరకు చాలు. ఇంకా మనకు తర్వాత వచ్చే తరం వాళ్ళు పాడి ఆ పాటలు మనం వినాలి, వాళ్ళు పాడుతూ ఉంటే అది సంతోషపడాలి. ఇదే నా అభిప్రాయం. యమునారాణి గారు, ఈ చలాకీ పాటలు పాడడం అన్నది కష్టం అంటారా? ఇన్ జనరల్ సులభం అంటారా మెలడీతో కంపేర్ చేస్తే? అట్లా చెప్పడానికి లేదు. చలాకీ పాటలు పాడాల్సిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పాటలకు తగ్గట్టు మనం తరిపిది అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు దాగబల్ సిగరెట్టు, ఇది కామెడీ సాంగ్. ఆ కామెడీ సాంగ్కి ఎలా పాడాలనేది దాని తగ్గట్టు తరిపిది అవ్వాల్సిందే. ఓ వన్నెల బయ్యారి చూసేవు ఎవరి దారి, మదిలోన నేదు మధురాతి మధుర కదలేమిటే చకోరి, ఓ వన్నెల బయ్యారి చూసేవు ఎవరి దారి, ఆహా ఓహో ఆహా ఓహో. ఇదంతా మంచి చలాకీగా పాడాల్సిన పాటలు. అది మన వాయిస్లోనే ఇచ్చుకోవాలి. అక్కడ డ్రమ్స్లోనే ఎందులోనే బీట్స్ అంతే. అది కట్ చేయాలి. మధురాతి ఇచ్చట పాడేట మధురాతి మధుర కదలేమిటే చకోరి, అంతే. చకోరి ఇట్లంతా పాడితే చలాకితనం రాదు. అది ఎంత టకరివాడు నారాజు ఏ మూలను నక్కినాడు, పంట చేను గట్టు మీద ఒంటిగానే పోతుంటే వెంట వచ్చినట్టులున్నది, ఎవరో వెనక నిలిచినట్టులున్నది, గుబులు గుబులుగా గుండె జల్లుమని బిక్కుమని చూశాను, పక్కని నవ్వేను. ఇలాంటి పాటలు ఎంచుకునే వాళ్ళకి ఆ తరమైన ఈ తరమైన కెరియర్ లాంగ్ స్టాండింగ్గా ఉంటుంది అనుకుంటారా? అంటే బహుశా మీకు కూడా అన్ని రకాల పాటలు పాడే ఎక్కువ అవకాశాలు వచ్చుంటే మీరు ఇంకా అన్ని రకాల పాటలు పాడితేనే ఆఖరి దాకా ఎస్టాబ్లిష్ అవ్వగలరు. ఈ తరం సింగర్స్కి అన్ని రకాల పాటలు పాడాలి. మెలడీ సాంగ్స్ వచ్చినప్పుడు వాయిస్ని సాఫ్ట్ చేసుకుని పాడే ఒక ఆ టాలెంట్ ఉండాలి. కామెడీ సాంగ్స్ పాడినప్పుడు ఆ కామెడీ ఇది వాయిస్లో తెలిపించి పాడే ఇది ఉండాలి. ఈ చలాకీ పాటలు పాడినప్పుడు ఇది ఉండాలి. అన్నీ ఒకేలాగా పాడకూడదు. అవన్నీ పాడితే అవే వాళ్ళకి ఆఖరి దాకా మంచి విలువ. మనం వైండప్ చేసేలోపు ఒకే ఒక్క పాట అది పాడకపోతే ప్రేక్షకులు బహుశా ఒప్పుకోరు. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, నా బొంగ మూతి కందం, నీ ముందరి కాళ్ళ బంధం,